ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఫాలోవర్స్ కానీ కొంతమంది ట్రేడర్స్ కానీ పేటీఎం షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఈ మధ్య పేటీఎం షేర్ ప్రైస్ అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి లొసుగుల కారణంగా, ఆర్బీఐ విధించినటువంటి కొన్ని ఆంక్షల కారణంగా ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్ చాలా బాగా పడిపోతూ ఉంది. దాదాపుగా గత 5 రోజుల్లోనే 55% వరకు ఆ షేర్ ప్రైస్ పడిపోయి మదుపరులకు బాగా నష్టాలు అనేటువంటివి తెప్పించింది. అయితే ఈ పేటీఎం కంపెనీ నోడల్ బ్యాంక్గా యాక్సిస్ బ్యాంక్తో టైఅప్ అయి ఉండటం వలన, అంటే ఇది కొంత మంచి న్యూస్ టైఅప్ అయి ఉండటం వలన దాని యొక్క కార్యకలాపాలకు ప్రస్తుతానికి కొంత ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అలాగే పేటీఎంకి సంబంధించినటువంటి లావాదేవీలు మార్చి 15వ తేదీ వరకు జరుపుకోవడానికి అవకాశాలని ఆర్బీఐ బ్యాంక్ కల్పిస్తుంది అన్నమాట. సో ఈ కారణాల చేతనే గత 5-6 రోజుల్లో బాగా పడిపోయినటువంటి పేటీఎం షేర్ ప్రైస్ లాస్ట్ ఫ్రైడే రోజున బాగా 5% వరకు లాభాన్ని చవిచూసింది. అయితే ఇవన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించేసి ఇంకేముందులే, ఇంతకుముందు ఆదాని షేర్స్ ఎలా అయితే పెరిగాయో ఆ టైప్లోనే పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఈ రోజున ఎక్కువగా కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ కోసం. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఎస్ బ్యాంక్ అనేటువంటిది అంతకుముందు చాలా మంచి కంపెనీ. దాదాపుగా దాని టాప్ ప్రైస్ 400 చిల్లర వరకు ఉన్నది. కానీ ఆ తర్వాత పడిపోయి 7 రూపాయలకి వచ్చేసి 9 రూపాయలకి 10 రూపాయలకి గత 2-3 సంవత్సరాల నుంచి దాని ప్రైస్ 30 రూపాయలు దాటడమే చాలా కష్టంగా ఉంది. మరి ఆనాడు మదుపరులు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇందులో ఇప్పుడు మార్చి 15 తర్వాత ఆర్బీఐ ఆంక్షలు మరలా విధిస్తుంది. అప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఎప్పుడు ఉంటానే ఉన్నాయి. దీని మీద కోర్టుకు వెళ్ళవచ్చు, ఇట్లాంటివన్నీ జరగవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవద్దు అనేది మనవి. థ్యాంక్ యూ.